అందరికీ నమస్కారం. పూజలు, వ్రతాలు, దీక్షలతో కార్తీక మాసం ముగిసింది. ఇక మరో భక్తియుత మాసం మార్గశిర మాసం మొదలైంది. మళ్ళీ ధనుర్మాసం ఏంటి? ఈ మాసంలో తిరుప్పావయని, పాసురాలని వింటుంటాం. ఇంతకు ఇవేంటి? ఆండాలమ్మ అని, గోదాదేవి అని అంటుంటారు కదా. అసలు ఈ అమ్మవారు ఎవరు? ఎక్కడ వెలిశారు? ఈ అమ్మవారికి ధనుర్మాసానికి ఉన్న సంబంధం ఏంటి? ధనుర్మాసం ఎప్పుడు మొదలవుతుంది? ఈ ధనుర్మాస వ్రతాన్ని ఎలా చేసుకోవాలి? ఈ వ్రత నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మార్గశిరం అంటే మార్గాల్లో శ్రేష్టమైనదని అర్థం. మాసాలలో మాసశిరాన్ని నేనేనని శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పారట. ఇంత గొప్పది ఈ మార్గశిర మాసం. ఈ మాసంలో ధనురాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి మకర సంక్రమణం వరకు ఉన్న కాలాన్ని ధనుర్మాసమని అంటారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఈ మాసమంతా విష్ణు పారాయణలతో మారుమ్రోగిపోతుంది. ఈ మాసంలో విష్ణు సహస్రనామం చదివి నారాయణ నామం పలికిన వారిపై ఆ స్వామి దయా కృపా కటాక్షాలు ఉంటాయని భక్తుల నమ్మకం. ఇక సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవుడు, దత్తాత్రేయుల వారితో పాటు భగవద్గీత అవతరించింది కూడా ఈ మాసంలోనే కావటం విశేషం. ధనుర్మాసంలో శ్రీకృష్ణ ఆరాధన విశేషంగా చేస్తారు. ఈ మాసాన్ని కృష్ణతత్వానికి ప్రతీకగా చెప్తుంటారు పెద్దలు. ఈ మాసంలో శ్రీకృష్ణుడికి తులసీ దళాలతో పూజ చేయటం వలన దారిద్ర్యం పోయి అష్టైశ్వర్యాలను పొందుతారని పెద్దల మాట. ఇదే మాసంలో 108 దివ్య దేశాలలో మొట్టమొదటిదైన శ్రీరంగనాథ స్వామి కొలువు తీరిన పరమ పవిత్ర క్షేత్రమైన శ్రీరంగం వెళ్ళి స్వామిని దర్శించిన వారికి పవిత్రత చేకూరి కోరిన కోర్కెలు తీరటంతో పాటు సర్వ పాపాలు హరించబడి మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ధనుర్మాసం ఈ సంవత్సరం డిసెంబర్ నెల 17వ తారీఖున మొదలై జనవరి 14 భోగి పండుగ వరకు ఉంటుంది. అసలు ఈ గోదాదేవి అమ్మవారు ఎవరు? ఈ వ్రతంలో ప్రధానంగా విశిష్ట పూజలు అందుకునేది గోదాదేవి అమ్మవారు. ఆవిడే మన ఆండాల్ తల్లి. ఆ అమ్మవారి మహిమలు చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. శ్రీ మహావిష్ణువుకి ప్రియభక్తుడైన విష్ణుచిత్తుల వారికి ఉన్న గొప్ప వరం చేత స్వయంగా ఆయన తులసీవనంలో పాదులు తీస్తుండగా మహాలక్ష్మి అమ్మవారు ఒక బాలిక రూపంలో విష్ణుచిత్తుల వారి తులసివనంలో అవతరించారు. ఆ బాలికకు గోదయ్య అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. గోదయ్య అంటే తమిళంలో పూలమాల అని అర్థమట. గోదాదేవికి చిన్న వయసు నుండి కనులు మూసినా తెరిచినా నల్లని రూపం కనిపించేదట. యుక్త వయసు వచ్చిన తరువాత రంగనాథ స్వామి కోసం పరితపించేదట. అమ్మవారు రంగనాథ స్వామిని తన భర్తగా భావించేవారట. విష్ణుచిత్తుల వారు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడికి తులసిమాలను సమర్పించేవారట. ఈ మాలను కూర్చే పని అమ్మవారికి అప్పచెప్పేవారు. అయితే స్వామికి మాలను కట్టిన తరువాత ఆ మాలను స్వయంగా అమ్మవారు తన మెడలో ధరించి రంగనాథ స్వామిని తన భర్తగా భావించి ఇంటి పెరటిలో ఉన్న బావిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని మురిసిపోయేదట. ఆ విధంగా తాను వేసుకున్న ఆ మాలనే తండ్రికిచ్చి పంపేది. ఇదే మాలను తెలియక విష్ణుచిత్తుల వారు స్వామివారికి సమర్పించేవారట. విష్ణుచిత్తుల వారు పూలమాల సమర్పించే క్రమంలో ఒకనాడు ఆ మాలకి ఉన్న గోదాదేవి వెంట్రుకలు చూసి అపవిత్రంగా భావించి బాధతో స్వామికి ఆ మాలను సమర్పించకుండా ఆగిపోయారట. రోజు ఇలానే జరుగుతుండగా ఒకరోజు విష్ణుచిత్తుల వారు ఎందుకు ఇలా అవుతుందని గమనించగా గోదా అమ్మవారు మాలను కట్టాక ఆ మాలను ఆవిడ ధరించి చూసి మురిసిపోవడం గమనించారు. వెంటనే అమ్మవారిని వారించి స్వామికి సమర్పించాల్సిన మాలను ఇలా నువ్వు ధరించటం తప్పు అని చెప్పి ఆ రోజు స్వామికి వేరే మాలను సమర్పించారట. కానీ ఎన్నిసార్లు స్వామి మెడలో మాల వేసినా అది నిలవక జారిపోయేదట. ఆ రోజంతా విష్ణుచిత్తుల వారు కన్నీరు కారుస్తూ ఎందుకు ఇలా జరిగిందో తెలియక బాధతో నిద్రపోయారట. అదే రాత్రి స్వామివారు కలలోకొచ్చి, నీ ఇంట ఉన్నది ఎవరో కాదు, స్వయాన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. నీ కోరిక మేరకు మీ ఇంట వెలసింది. ఆవిడ మెడలో ధరించిన ఆ మాలలు నాకెంతో ప్రీతికరమని అవే తనకు సమర్పించాలని ఆదేశించారట. దీంతో విష్ణుచిత్తుల వారు, నా ఇంట వెలసింది శ్రీ మహాలక్ష్మి అమ్మవారా, ఎంత భాగ్యమని పొంగిపోయి ఆనంద భాష్పాలు పెట్టుకున్నారట. ఈ అమ్మవారికి ధనుర్మాసానికి ఉన్న సంబంధం ఏంటి?
ఈ విషయం తెలుసుకోవాలంటే గోదాదేవి రంగనాథ స్వామిని పొందటానికై స్వయంగా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించారు. ఉదయాన్నే లేచి స్నేహితులందరితో కలిసి నదీ స్నానానికి వెళ్లేవారట. ఆ తరువాత ఇంటి ముందు ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టేవారట. ఆ అమ్మవారు ప్రతిరోజు వ్రతం గురించి, వ్రత నియమాల గురించి, ఈ మాస విశిష్టత గురించి, స్వామి గొప్పతనం గురించి 30 పాసురాలుగా చెప్పబడినదే మన తిరుప్పావై. ఇది తమిళ భాషలో ఉంటుంది. అమ్మవారు ఈ వ్రతాన్ని ఆచరించాక ఒకనాడు కలలో రంగనాథ స్వామి కనిపించి భోగి రోజున శ్రీరంగంలో తనను కళ్యాణం ఆడుతానని చెప్పారట. ఇదే విషయం విష్ణుచిత్తుల వారికి కూడా స్వప్నంలో స్వామి కనిపించి అమ్మవారిని వివాహం ఆడుతానని, అదే విషయాన్ని శ్రీరంగం అర్చకులకు సైతం చెప్పారట. దీంతో అమ్మవారు ఉప్పొంగిపోయి ఎంతో సంతోషించి అంగరంగ వైభవంగా అందరితో కలిసి శ్రీరంగం చేరుకున్నారట. స్వామివారు అన్నట్టుగానే అందరూ చూస్తుండగా ఆయన చెప్పిన సమయానికే ఆండాల్ అమ్మవారు స్వామిలో ఐక్యమయ్యారట. అంతటి మహిమగల శ్రీ మహాలక్ష్మి స్వరూపం మన ఆండాల్ తల్లి. ఇప్పుడు మనం ఇంతటి గొప్ప ధనుర్మాస వ్రతం ఎవరు చేసుకోవచ్చు? ఈ వ్రతం చేసుకోవాలంటే పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం. ధనుర్మాస వ్రతాన్ని శ్రీవ్రతమని, కాత్యాయని వ్రతమని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఈ వ్రతాన్ని పెళ్లికాని వారు సత్కళ్యాణం కోసం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పార్వతీదేవి శివుణ్ణి పొందటానికి, గోపికలు ఆ శ్రీకృష్ణుడి కోసం, గోదాదేవి ఆ రంగనాథ స్వామి కోసం ఆచరించిన మహిమాన్విత వ్రతం, గొప్ప వ్రతం మన ఈ ధనుర్మాస వ్రతం. ఈ వ్రతం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే పూర్తి చేసుకోవాలి. అమ్మవారికి, శ్రీరంగనాథ స్వామికి, శ్రీకృష్ణుడికి పంచోపచారాలతో కానీ, షోడశ ఉపచారాలతో కానీ పూజ చేసుకొని అష్టోత్తరాలను చదివి యథాశక్తి స్వామివారికి పులగాన్ని లేదా బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వ్రతంలో స్వామికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదాల్లో నెయ్యి, పాలు, పెరుగు వంటివి నిషిద్ధం. ఈ వ్రతాన్ని ఆచరించేవారు కూడా పాలు, పెరుగు, నెయ్యి, ఉల్లి, వెల్లుల్లి వంటివి తినకూడదు. ఆడవారు కాటుక, పువ్వులు, కొత్త వస్త్రాలు వంటి అలంకరణ వస్తువులు వాడరాదంటారు. ఈ వ్రతంలో భాగంగా ప్రతిరోజు తిరుప్పావై చదవగలిగిన వాళ్ళు రోజు 30 పాసురాలు చదువుకోవచ్చు. లేదా రోజుకో పాసురం చొప్పున 30 రోజుల్లో 30 పాసురాలు చదువుకోవచ్చు. ఇక తిరుమలలో సుప్రభాతానికి ఎంతటి విశిష్టత ఉందో మనందరికీ తెలుసు. అయితే ఈ ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులు స్వామివారిని మేల్కొల్పటానికి ప్రతిరోజు తిరుప్పావైని పఠిస్తారంటే చూడండి తిరుప్పావై యొక్క గొప్పతనం. అలాగే ఈ మాసంలో ఆండాలమ్మ ధరించిన మాలను స్వామివారికి సమర్పిస్తారు. ఈ మాసమంతటా వైష్ణవాలయాలలో ఉత్సవమూర్తులని అలంకరించే క్రమంలో తమలపాకులతో చేసిన చిలుకని కూడా అలంకరిస్తారు. అదేవిధంగా చిన్ని కృష్ణుడు మర్రి ఆకుపైన తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని, అందుకే ఈ విల్లిపుత్తూరులోని కృష్ణుడికి ప్రధాన పూజలు చేస్తుంటారు ఈ మాసంలో. ఈ వ్రతాన్ని ఆర్థిక సమస్యలు ఉన్నవారు, ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేవారు, సత్కళ్యాణం కోసం ఎదురు చూసేవాళ్ళు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఇంతటి గొప్ప వ్రతాన్ని అందరూ ఆచరించి ఆ గోదా అమ్మవారి దయకు పాత్రులు కావాలని కోరుకుంటూ నమస్కారం.